నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. తెలుగు ప్రేక్షకులకు సవ్యసాచి సినిమా ద్వారా పరిచయమైంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అఖిల్తో చేసిన మిస్టర్ మజ్ను హిట్ అవ్వకపోయినా కానీ రామ్ పోతినేనితో చేసిన స్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది నిధికి. తమిళ సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఇక చివరిగా 2022లో సినిమాలో కనిపించిన ఈ భామ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాకు తొలుత క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా పలు అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అనంతరం జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలు స్వీకరించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం జూలై 24వ తారీఖున తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. కాగా సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో ప్రమోషనల్ లో స్పీడ్ పెంచారు. లేటెస్ట్ గా గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు నిధి అగర్వాల్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ మాట్లాడుతూ నిధి అగర్వాల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా నిధి ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, దాదాపు ఒక్కరోజే 15 నుంచి 20 ఇంటర్వ్యూలు ఇచ్చారని, వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను తన భుజాలపై మోసుకొస్తుందని చెప్పారు. ఇది నిజంగా అభినందనీయమైనటువంటి విషయం అన్నారు. ఒకానొక సందర్భంలో తనని చూస్తే బాధగా అనిపించిందని కూడా ఆయన తెలిపారు. కెరియర్ కూడా పట్టించుకోకుండా ప్రమోషన్స్ కోసం సమయం ఇవ్వడం చూస్తుంటే సిగ్గేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇది కేవలం మా నిర్మాత ఏఎం రత్నం కోసం పెట్టిన మీటింగ్ అని అన్నారు. ఒకప్పుడు చాలా మంది నిర్మాతలు, హీరోలు ఆయన చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆయన తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఆయన బాధను చూసి ఈ సినిమా చేశానంటూ ఆయన తెలిపారు. అలానే తనను ఇతర సినీ హీరోలతో పోలిస్తే అంత పెద్ద బిజినెస్ ఉండకపోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే తన దృష్టి ప్రజల పట్ల, సమాజం పట్ల ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. చిరంజీవి కుమారుడు అయినా, తమ్ముడు అయినా టాలెంట్ లేకపోతే నిలబడలేరన్నారు. అలానే తనని ఇతర హీరోలతో పోలిస్తే అంత పెద్ద బిజినెస్ ఉండకపోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే తన దృష్టి ప్రజల పట్ల, సమాజం పట్ల ఎక్కువగా ఉంటుందని కూడా వెల్లడించారు. ఇక నిధి అగర్వాల్ తో పాటు సినిమా టీం మొత్తం కూడా పొగడ్తలతో ముంచేస్తారు. అంతేకాకుండా ఏఎం రత్నం గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది.